కొండలు మరియు గుసగుసలాడే అడవుల మధ్య ఉన్న ఒక విచిత్రమైన గ్రామంలో ఫెలిక్స్ అనే ఆసక్తికరమైన నక్క నివసించేది. ఫెలిక్స్ సాహసం పట్ల తృప్తి చెందని ఆకలి మరియు అతని ఉత్సుకత కోసం చాలా దూరం ప్రసిద్ధి చెందాడు. ప్రతిరోజూ అతను పచ్చిక బయళ్లలో తిరుగుతూ, సీతాకోకచిలుకలను వెంబడిస్తూ, అడవులలోని ప్రతి సందు మరియు క్రేణీని అన్వేషించేవాడు. ఒక ఎండ ఉదయం, ఫెలిక్స్ పొలాల గుండా ఉల్లాసంగా తిరుగుతుండగా, అతను అడవి మధ్యలోకి వెళ్లే రహస్యమైన మార్గంలో పొరపాటు పడ్డాడు. తెలియని వారి ఆకర్షణను తట్టుకోలేక, ఫెలిక్స్ తన గుబురుగా ఉన్న తోక ఉత్సాహంతో ఊగిసలాడే మార్గాన్ని అనుసరించాలని నిర్ణయించుకున్నాడు. అతను అడవుల్లోకి లోతుగా వెళ్ళినప్పుడు, ఫెలిక్స్ మంత్రముగ్ధులను చేసే దృశ్యాల శ్రేణిని ఎదుర్కొన్నాడు. చేపలతో నిండిన మెరిసే ప్రవాహం, గాలిలో రహస్యాలను గుసగుసలాడే ఎత్తైన చెట్ల తోపు మరియు ఊహించదగిన ప్రతిరంగు పువ్వులతో నిండిన పచ్చిక భూమి. కానీ అన్ని అందాల మధ్య, ఫెలిక్స్ తదుపరి వంపు చుట్టూ ఏదో మాయాజాలం తన కోసం ఎదురు చూస్తుందనే భావనను కదిలించలేకపోయాడు. ఖచ్చితంగా, సూర్యుడు హోరిజోన్ క్రింద ముంచడం ప్రారంభించినప్పుడు, ఫెలిక్స్ తుమ్మెదల మెత్తని మెరుపులో స్నానం చేసిన క్లియరింగ్లో పొరపాటు పడ్డాడు. క్లియరింగ్ మధ్యలో ఒక గంభీరమైన ఓక్ చెట్టు నిలబడి ఉంది. దాని కొమ్మలు చేతులు చాచినట్లుగా స్వర్గం వైపుకు చేరుకున్నాయి. మరియు చెట్టు క్రింద ఒక తెలివైన వృద్ధ గుడ్లగూబ కూర్చుని, అతని కళ్ళు పురాతన జ్ఞానంతో మెరుస్తున్నాయి. స్వాగతం, యువ యాత్రికుడు, గుడ్లగూబ అరిచింది. అతని స్వరం అడవిలోని నిశ్శబ్దాన్ని తీసుకువెళుతుంది. నేను మీకోసం ఎదురు చూస్తున్నాను. ఫెలిక్స్ చెవులు ఉత్సుకతతో నిండిపోయాయి. నేనా? అయితే ఎందుకు? గుడ్లగూబ మెల్లగా నవ్వింది. ఎందుకంటే, నా ప్రియమైన నక్క, మీరు ఒక అరుదైన బహుమతిని కలిగి ఉన్నారు. ఉత్సుకత యొక్క బహుమతి. ఇది మిమ్మల్ని ఇక్కడకు నడిపించింది మరియు ఉత్సుకత మీ గొప్ప సాహసానికి దారి తీస్తుంది. దానితో, గుడ్లగూబ ఫెలిక్స్ ను దగ్గరకు పిలిచి, నక్క ఇప్పటి వరకు చూడని మ్యాప్ను బయటపెట్టింది. ఇది నక్షత్రాల మ్యాప్. అర్ధరాత్రి ఆకాశంలో నక్షత్రరాశులు ప్రకాశవంతంగా మెరుస్తున్నాయి. ఇది, ప్రియమైన ఫెలిక్స్, అన్నింటికన్నా గొప్ప నిధికి మ్యాప్, జ్ఞాన నిధి, గుడ్లగూబ వివరించింది. మీ గైడ్గా ఈ మ్యాప్తో, మీరు కాస్మోస్ యొక్క సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తారు. ప్రతి కొత్త ఆవిష్కరణతో నేర్చుకుంటారు మరియు అభివృద్ధి చెందుతారు. కాబట్టి, మ్యాప్ని తన చేతి కింద సురక్షితంగా ఉంచి, ఫెలిక్స్ తెలివైన ముసలి గుడ్లగూబకు వీడ్కోలు పలికి రాత్రికి బయలుదేరాడు. అతని హృదయం ఉత్సాహం మరియు ఆశ్చర్యంతో నిండిపోయింది. తన సాహసాలు తనను ఎక్కడికి తీసుకెళ్లినా, అతని తృప్తి చెందని ఉత్సుకత ఎల్లప్పుడూ మార్గాన్ని వెలుగులోకి తెస్తుందని అతనికి తెలుసు.